ధ్యానంగా వాక్యాన్ని నెమరు వేసుకుంటూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్దాం. మనం ధ్యానిస్తున్న అంశం ఏంటి అంటే మనమందరం ఎవరము? మనం ఎవరం? క్రైస్తవులము. అంటే క్రీస్తును వెంబడించు వారము లేదా క్రీస్తును పోలి నడుచుకొనుచున్న వారము. సో మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే నాకు యేసు తెలుసు. సార్ చెప్పండి ఒకసారి. పక్క వ్యక్తిని తట్టి చెప్పండి ఐ నో జీసస్ అని. పక్క వ్యక్తి పిలిచి చెప్పండి నాకు యేసు తెలుసు అని. చెప్పారా? రివర్స్ క్వశ్చన్ అడిగారు కదా, నీకు యేసు తెలుసా అని. బాగా ఆలోచించండి. మనం ధ్యానిస్తున్న అంశం నాకు యేసు తెలుసు అని ఎలా చెప్పగలవు? నాకు యేసు తెలుసు అని ఎలా సమాజంలో నిరూపించుకోగలవు? ఎలా చెప్పగలవు అంటే ఇప్పటికీ 7 అంశాలు చెప్పాను. మొదటి అంశం ఏం చెప్పారంటే దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు కనుక నీవు కూడా వెలుగు సంబంధి వలె క్రియలు కనపరిచిన ఎడల నాకు యేసు తెలుసు అని చెప్పగలం. మొదటి పాయింట్ చెప్పాను. రెండవ పాయింట్ ఏం చెప్పానంటే ఆయన లోకమునకు ఉప్పై ఉన్నాడు గనుక నీ క్రియలు, ఉప్పు ఎలాగైతే రుచికరంగాను ఉంటుందో నీ మాట, నీ పలుకు, నీ నడత, నీ క్రియలు, నీ ఆలోచన, నువ్వు జీవించే విధానం కూడా ఎదుటివాడికి ఎలా ఉండాలి? సారము తెచ్చేది గాను, రుచి తెచ్చేది గాను, ఉప్పు వలె ఉండాలి. అలా నువ్వు జీవిస్తున్నట్లయితే నాకు యేసు తెలుసు అని నువ్వు చెప్పినట్టు. మూడోది ఏం చెప్పానంటే ఆయన ఎన్నడూ కూడా ఆజ్ఞను మీరలేదు. నేను ఆజ్ఞలు నెరవేర్చుటకే వచ్చింది కానీ కొట్టివేయటకు రాలేదు అని చెప్పాడు యేసయ్య. సో ఎక్కడ ఆయన ఆజ్ఞలు మీరలేదు. నీవు కూడా ఆయనలాగే ఏ ఆజ్ఞను, ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయని చెప్పాను? పాత నిబంధనలో 613, కొత్త నిబంధనలో 1050. సార్ ఆజ్ఞలు అంటే 10 కదా సార్? ఆజ్ఞలు అంటే 10 కదా బ్రదర్? ఆజ్ఞ అంటే దేవుడి ప్రతి మాట ఆజ్ఞ. అర్థమవుతుంది కదా? సో ఆ ఆజ్ఞలన్నీ పాటిస్తూ నువ్వు జీవించినట్లయితే నాకు యేసు తెలుసు అని చెప్పగలవు. రైట్? ఇది 3వ మాటగా చెప్పాను. 4వ మాటగా ఏం చెప్పానంటే ఆయన పరిపూర్ణ ప్రేమామయుడు. ఏంటి ఆయన? ఏ వ్యక్తి దగ్గరికైనా వెళ్ళి ఏ అన్య వ్యక్తి అయినా కూడా అరే బైబిల్ గురించి ఒక్క మాటలో చెప్పమంటే ఒకే ఒక వర్డ్, బైబిల్ సేస్ దట్ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. అందుకే కదా శాస్త్రులు పరిచయులు యేసయ్య దగ్గరకు వచ్చి ఎన్ని ఆజ్ఞలు చెప్పండి అంటే అన్ని ఆజ్ఞలు కూడా 2 మాటల్లో వివరించాడు యేసయ్య. ఏంటది? నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను, సేవింపవలెను. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ప్రేమ ఒక వర్డ్ బైబిల్ మొత్తం అయిపోతుంది. ఎందుకంటే యేసు పరిపూర్ణ ప్రేమామయుడు. నీవు కూడా ప్రతి ఒక్క వ్యక్తిని ప్రేమించగలిగితే క్రీస్తు నాకు తెలుసు అని చెప్పినట్టు. 5వదిగా ఏం చెప్పారంటే ఆయన విధేయుడై ఉన్నాడు. ఎంత విధేయుడై ఉన్నాడు అంటే తండ్రి ఆజ్ఞ కోసం తన శరీరమందు ఎంత శ్రమ వచ్చినా కూడా వెనుతిరగనంత విధేయుడు. నీవు కూడా అంత విధేయుడిగా ఎవరెవరికి? మొదట దేవుడికి, మొదట అని చెప్పడం కంటే మొట్టమొదట తల్లిదండ్రులకు, 2 నీకు బోధించే ఉపదేశకులకు, 3 పెద్దలకు, చివరిగా దేవుడికి. ఇదేంటండి దేవుడిని లాస్ట్ చేసావంటే దేవుడు స్పష్టంగా వాక్యం చెప్తున్నాడు, కనిపించే వారిని నువ్వు ప్రేమించలేకపోతే కనిపించని నా ఎడల నువ్వు విధేయత చూపలేదు. పాయింట్ అర్థమైందా? సో అంత విధేయుడిగా నువ్వు ఉన్నప్పుడే నువ్వు దేవుణ్ణి తెలుసు అని చెప్పినట్టు. లేదంటే కేవలం క్రిస్టియన్ అనే ఒక సర్టిఫికెట్, చేతిలో బైబిల్, ఆదివారం తెల్ల డ్రెస్సు నాలాగా వేసుకొని వచ్చినంత మాత్రాన నువ్వు క్రీస్తును ఎరిగిన వాడవు కాదు. నీకు పరలోక రాజ్యంలో ప్లేస్ ఉండదు. మనం తెచ్చి ఒక అబ్బాయి ఇస్తాడు, ఈరోజు దుమ్మ కొట్టి అంటాడు అని అడిగాడు.
సార్ బాప్తిజం తీసుకుంటే పరలోక రాజ్యం వెళ్తావా, ఇస్తావా అని. అరే బాప్తిజం తీసుకున్నంత మాత్రం పరలోక రాజ్యం వెళ్ళరా అని చెప్పారు. అర్థమవుతుందా? సో తెల్ల డ్రెస్సులు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులం అయిపోము, అలాగని చెప్పి పరలోక రాజ్యంలో మనకు వారసత్వం ఏమి రాదు. 5 అయిపోయాయి. 6వది ఏం చెప్పానంటే పరిశుద్ధాత్ముడి అభిషేకము పొందడం ద్వారా నాకు యేసు తెలుసు. పరిశుద్ధాత్ముడి అభిషేకం అంటే ఏంటి? అన్య భాషలు మాట్లాడడం, ఇవేనా? పరిశుద్ధాత్ముడి అభిషేకం అంటే అన్య భాషలు మాట్లాడమా? పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కనుక యేసు ఎలాంటి జీవితం అయితే ఈ భూమి మీద జీవించి వెళ్ళాడో దానిని గుర్తు చేస్తూ నీవు జీవించాల్సిన విధానాన్ని పరిశుద్ధాత్ముడు బోధిస్తాడు. అది పరిశుద్ధాత్ముడి యొక్క అభిషేకం అంటే. మరి అన్ని భాషలు ఉన్నాయి కదా, నీకు అవసరం ఉంటే దేవుడు ఇస్తాడు, నీకు అవసరం లేకుంటే ఇవ్వడు. ఓకేనా? అది డిఫరెంట్ టాపిక్, అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. 8వదిగా ఏం చెప్పాను? ఆయన 7వది ఆయన నీతిమంతుడని ఎరిగి ఆయన నీతిని జరిగిస్తూ జీవించడం. గడిచిన 12-13 వారాలు అదే చెప్పాను. ఆయన నీతిమంతుడు, ఆయన నీతి ఏంటని 10 వివరాలు చెప్పాను. ఇప్పుడు 8వదిగా ఏం నేర్చుకుంటున్నాం? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. ఇంకొంచెం లోతుగా వెళ్దాం, ఒక్కొక్క మాట వివరణగా నేర్చుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఎవరా నేను? దేవుడు, యెహోవా దేవుడు. యెహోవా దేవుడు అయిన నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి ఉంది? ఆ చెయ్యి అలాగే పెట్టుకొని, లేదంటే ఎనికి రండి. అందరం బాగా చదివే గ్రంథాలు చెప్పండి బైబిల్లో. ఎప్పుడు దేవుడు చదవాలరా బైబిల్ అని ఏదన్నా వాక్యం ఉన్నప్పుడు ఊపు వచ్చేస్తే స్టార్ట్ చేసేది ఆదికాండం. గబ్బ 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 స్టార్ట్ చేసేది. ఆదికాండం మొదలుపెట్టి లాస్ట్ యూసఫ్ వచ్చేసరికి ఏరా అంటే బైబిల్ మొత్తం అయిపోయింది. ఆదికాండంతోనే బైబిల్ అయిపోయింది. మరీ ఒకవేళ ప్రేరేపిస్తే దాని నెక్స్ట్ ఉన్న నిర్గమకాండం, ఎందుకంటే చాలా బాగుంటుంది అన్నమాట. మోషే యొక్క మొత్తం ఇజ్రాయెల్ జనాంగం యొక్క ప్రయాణం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేవాడు ఏంటి? లేవియ కాండం. చదివి మొదలు పెట్టే వెంటనే అలా చేయండి, ఇలా చేయండి, అర్థంగా బంద్. కానీ లేవియ కాండం చదివేటప్పుడు నీకు అర్థం కావాల్సింది తెలుసా? పిల్లలు ప్రత్యేకంగా లేవియ కాండం చదవాలి. ఎందుకంటే తల్లిదండ్రుల యొక్క ప్రేమ అక్కడ అర్థమవుతుంది. దేవుడు తండ్రిలా ఉండి ఎలా ఎప్పుడు పేరెంట్స్ ఉన్నారు కదా, ఎలా ఉంటారో తెలుసా? బయటికి వెళ్తే ప్రతి చిన్న దాని మీద కూడా ధ్యానం ఉంచుతారు. అయ్యో నా పాపకు బట్టలు ఉన్నాయా లేవా, అయ్యో నా కూతురుకు సరైన ఫుడ్ ఉందా లేదా, అయ్యో అయ్యో బయటికి వెళ్ళింటే ఏదమ్మా ఎప్పుడు తింటారంటే తల్లి ఆరాటం అసలు ఆగదు. ఫోన్ చేయి, తిన్నారో లేదో పిల్లలు, ఫోన్ చేయి, పడుకున్నారో లేదో పిల్లలు, ఫోన్ చేయి. తిన్నా ఆగేస్తారా? పడుకోవడం ఆపుతారా? ఏమి ఆపరు కదా. కానీ తల్లి మాత్రం ప్రతి చిన్న దాని మీద కూడా ధ్యానం ఉంచుతుంటుంది. ఆ యొక్క ఇంటెన్షన్తో నువ్వు లేవీకాండం చదివితే అద్భుతంగా కనిపిస్తుంది. లేవీకాండంలో దేవుడు తన ప్రజలమైన మన కొరకు ప్రతి చిన్న చిన్న అంశం మీద కూడా ధ్యానం ఉంచి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు చాలా అద్భుత రీతిగా చెప్పుకుంటూ వచ్చాడు. అర్థమవుతుందా? అక్కడ ఈ మాట రాయబడి ఉంది. ఎక్కడ తీయండి ఒకసారి. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనంలో ఆ ప్లేస్ లో చూడండి. 44, 45 అక్కడ 44 అమ్మా. నేను మీ దేవుడైన యెహోవాను, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను కనుక, ఏంటట? నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు. నా జనాంగమా, క్రైస్తవులారా, క్రిస్టియన్ అని పిలువబడుతున్న నా సొత్తు, నేను రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొన్న నా జనాంగమా, నా సంతానమా, నా ప్రియులారా, నా యొక్క
పిల్లలారా ఏం చెప్తున్నాను, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును ఎలా ఉండాలి, పరిశుద్ధులై ఉండాలి. ఇదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక అధ్యాయం ఎట్లా పెట్టుకోండి, మూయకండి, లేవీకాండం ఇంకా చూస్తాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోకి రండి, 14వ వచనంలో మాట రాయబడి ఉంటుంది. ఎలా ఉండాలట, అందరితో గొడవ పడుతూ కాదా, అందరితో గొడవ పడుతూ పోట్లాడుతూ కొట్లాడుకుంటూ ఇది నా ఆస్తి, నా స్థలము, నా భాగము, నాది 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 అంటూ పాడుకుంటుందా. చచ్చినాక నీది అయిన దేహము కూడా నీతో రాదు. చచ్చినాక నీది అని చెప్పుకుంటే నేను అని చెప్పుకునే నీ దేహం కూడా నీతో రాదు. కనుక మళ్ళీ ఏమంటున్నాడు, అందరితో ఎలా ఉండాలి, సమాధానంగా పరిశుద్ధతయు కలిగి ఉండుటకు. ఎందుకు, ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఈ పాయింట్ అర్థమైందా? ఈ వాక్యాన్ని మనం పోయిన వారం నుంచి ధ్యానిస్తున్నాం. అర్థమైందా? పరిశుద్ధులుగా ఉండుట, ఎక్కడెక్కడ మనం పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాము అనే అంశాన్ని ధ్యానించినప్పుడు పోయిన వారం మీకు చిన్నగా మనం చిన్నవి అనుకునే తప్పులు ఒక 10 చెప్పాను. ఏంటా 10? అందంగా కనిపించాలి అనే ఆశ. రాసుకున్నారా? అసలు అందంగా కనిపించాలనే ఆశ మన పరిశుద్ధత నుంచి పక్క తీసేస్తుంది. సుఖంగా ఉండాలి అనే కోరిక మన పరిశుద్ధంగా ఉండకుండా చేస్తుంది. తృప్తిగా ఉండాలి అన్న ఆశ మన పరిశుద్ధంగా లేకుండా చేస్తుంది. 4వది ఏం చెప్పారు? చూడాలి అనే కోరిక నిన్ను పరిశుద్ధంగా లేకుండా చేస్తుంది. 5 అందరికంటే నేనే ముందుండాలి, ఐ మస్ట్ బి ద ఫస్ట్ అనే నీ యొక్క ఆరాటం నిన్ను పరిశుద్ధుడిగా లేకుండా చేస్తుంది. 6 చూపించుకోవాలి, నా దగ్గర ఉన్నది నేను చూపించుకోవాలి, ఐఎమ్ ఏ హైలీ స్టాండర్డ్, నాకు ఒక రేంజ్ ఉంది అని కనపరుచుకోవాలనే స్వభావం నిన్ను పరిశుద్ధంగా లేకుండా చేస్తుందని చెప్పాను. 7 నేనే గెలవాలి, ఎలాగైనా గెలవాలి అనే తత్వం నిన్ను పరిశుద్ధంగా లేకుండా చేస్తుందని చెప్పాను. 8 ఐ వాంట్ టు బికమ్ ఏ రిచ్ పర్సన్. ఓకేనా? మా పాత పాస్టర్ చెప్పేవాడు, ఉప్పళ్ళు అమెరికా చేసి పడేస్తాను. ఏంటి? మీరు దేవుడికి ఇచ్చి చూడుడి, దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పి భూమి పట్ట చాలంత ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. అందుకు సాక్ష్యం నేనే. ఆ ఎగ్జాంపుల్కి సాక్ష్యం నేనే. చూడండి, అశోకుడు అప్పట్లో 1000 రూపాయలు ఇచ్చాడు, ఇప్పుడు 20,000 సంపాదిస్తాడు. ఇప్పుడు 2,000 ఇచ్చాడు, 40,000 సంపాదిస్తాడు. ఇప్పుడు 4,000 ఇచ్చాడు, అప్పుడు చూడండి సైకిల్ లేదు, ఇప్పుడు కార్ వచ్చింది. ఇది ఆశీర్వాదమా? నేను అప్పుడు పిక్చర్లో పొంగిపోయేవాడిని. ఓకేనా? దాన్ని ఏమంటారు? ఏంటో అని చెప్పాలి ఆన్సర్. ధనవంతుడు కావాలనే కోరిక నువ్వు పరిశుద్ధుడు కాకుండా చేస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను కనుక నీవును పరిశుద్ధంగా ఉండాలి. అది ఆజ్ఞ, అంతే. ఆజ్ఞ పాటించాలి. 9వది ఏం చెప్పాను? నా దగ్గరే ముందుండాలి. ఐ వాంట్ టు బై పర్చేస్, అసలు ఐ వాంట్ టు బై ఫస్ట్. అందరు ఆడవాళ్ళలో బాగుంటుంది. ఏమి? షాప్కి వెళ్తానే లేటెస్ట్ మోడల్స్ చూపించవా? గుర్తుకొచ్చిందా? రైట్. లాస్ట్గా చివరిగా 10వది ఏం చెప్పాను? గుర్తించబడాలి. అందరి మధ్యలో నేను గుర్తించబడాలి, అందరి అటెన్షన్ నా మీదకి రావాలి, అందరి ఫోకస్ నా మీదకి రావాలి. యంగ్స్టర్స్ అయితే ఒరే బైక్ ఇట్ట తోలాలరా అంటే అట్ట తోలుడు, కింద పడతామన్న భయం వాడికి ఉండదు. ఎందుకంటే అందరి అటెన్షన్ నా మీదకి రావాలి. ఈ 10 విషయాలు మనకు తెలియకుండానే మనల్ని అపవిత్రులుగా మారుస్తున్నాయి. ఇది గడిచిన వారం చెప్పాను. ఈ వారం ఇంకొంచెం ముందుకు వెళ్దాం.
ఇవాళ ఏం చేద్దాం, ఇంకొంచెం ముందుకెళ్దాం, కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు లేవియ కాండంలో చాలా ప్రాముఖ్యత ఏంటంటే ఇంచుమించు 100 సార్లు పరిశుద్ధత అనే పదాన్ని వాడాడు. దేవుడు ప్రతి చిన్న అంశాన్ని కూడా మన యందు ధ్యానం ఉంచాడు. ఏం చేశాడు? ధ్యానం ఉంచాడు, ధ్యానము ఉంచాడు. ఒకసారి కొన్ని విషయాలు చూద్దాం. 12వ అధ్యాయంలోకి రండి. 12వ అధ్యాయం కనిపిస్తుందా? లేవియ కాండం 12వ అధ్యాయము, లేవియ కాండం 12వ అధ్యాయం కనిపిస్తుందా? ఒకసారి మొదటి వచనం నుంచి చదవడం స్టార్ట్ చేయండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. ఓకే, ఏమని? ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల, ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లవాణిని కనిన ఎడల ఆమె 7 దినములు పురిటాలై ఉండవలెను. ఆమె 7 దినములు పురిటాలై ఉండను. మనం అంటాం కదా, ముట్టు, పురుడు, అంటు అంటాం. గుర్తుందా సార్? ఇవన్నీ పదాలు వాడతాం కదా సార్. ఓకేనా? అంటు పట్టిన సమయం చర్చికి రాకూడదు. లేడీస్ పీరియడ్స్ లో ఉంటే చర్చికి రావచ్చా? పీరియడ్స్ లో ఉంటే చర్చికి రావచ్చా? ఇక్కడ రాయబడింది 7 దినములు సంఘములోకి రాకండి, రాకండి, రాకండి. దేవుడు ప్రతి విషయాన్ని ధ్యానించాడు. అమ్మా, నువ్వు పురుటు సమయంలో ఉన్నప్పుడు ఆలయంలోకి ప్రవేశించకూడదు. మోషేకి మొట్టమొదటి దర్శనం ఇచ్చినప్పుడు, మోషే అమ్మా ముందుకు రావాలి, కూర్చున్నాడు, నిద్రపోతారులే అంటే ముందుకు రాదు. ఏం చేయాలి? నువ్వు నిలుచున్న స్థలము చాలా పరిశుద్ధమైంది మోషే, చెప్పులు వదిలే అన్నాడు. అర్థమైందా? సో అపవిత్రమైన వాడు పరిశుద్ధమైన స్థలములోకి వస్తే కాల్చివేయబడతాడు. అందుకే ప్రధాన యాజకులు సైతం అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళేటప్పుడు వారి దేహమును, వారి యొక్క అపవిత్రతను కొలుచుకొని పరిశుద్ధంగా ఉంటేనే అక్కడికి వెళ్ళేవారు. లేదంటే ఆ పరిశుద్ధ స్థలంలో కాల్చివేయబడేవారు. సో మనం అపవిత్రులుగా ఉంటే పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. సో ముట్టున్న నాడు, అంటున్న నాడు పరిశుద్ధ స్థలంలోకి రాకూడదని చెప్పి క్లియర్గా ఎప్పుడు రావాలో ఎప్పుడు రాకూడదో నీ యొక్క పరిస్థితిని బట్టి, నీ యొక్క ఒంట్లోని అనారోగ్యాన్ని బట్టి చెప్పాడు. పాయింట్ అర్థమైందా? రావచ్చా రాకూడదా? వస్తే ఏమవుతుంది? ఆన్సర్ మాట్లాడి నాతో. వస్తే ఏమవుతుంది? వస్తే ఏమవుతుంది? కాల్చివేయబడతాడు. కరెక్టే కదా? ఆ చేయి అట్లే పెట్టుకోండి. మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. రావచ్చు అంటే ఒప్పుకోరు మా జనాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం నుంచి చదువుకుంటే దగ్గరగా ఆగమ్మ సిస్టర్ చదవండి బయట నుంచి. 5వ అధ్యాయము 25వ వచనం. 12 ఏళ్ల నుంచి రక్తస్రావము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఇప్పుడు ఈ స్త్రీ పరిశుద్ధ స్థలములోకి రావచ్చా? పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారము ఈ స్త్రీ పరిశుద్ధ స్థలములోకి రావచ్చా? సంఘములోకి రావచ్చా? జనుల మధ్యలోకి రావచ్చా? ఇన్ని ఇన్ని రూల్స్ ఉన్నాయి. పాయింట్ అర్థమైందా? కానీ ఇప్పుడు ఒక్కసారి 30వ వచనంలోకి వెళ్ళండి సిస్టర్. బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా ఆయన శిష్యులు, అయ్యా ఇంతమంది జనం నీ మీద పడుతున్నారే, నన్ను ముట్టింది ఎవరు అడుగుతున్నావా? రైట్. ఇప్పుడు చూడండి సార్, నా వైపు చూడండి ఒకసారి. యేసు పరిశుద్ధుడా కాదా? యేసు పరిశుద్ధుడా కాదా? చెప్పాలి. యేసు పరిశుద్ధుడా కాదా? పరిశుద్ధుడు. ఇప్పుడు ఈ స్త్రీ పరిశుద్ధమైన స్త్రీయా అపరిశుద్ధమైన స్త్రీయా? అపరిశుద్ధమైన స్త్రీ. అపరిశుద్ధమైన స్త్రీ పరిశుద్ధ స్థలములోకి రావచ్చా? పరిశుద్ధమైన వ్యక్తిని ముట్టుకోవచ్చా? ముట్టుకోవద్దు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ముట్టుకుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళా లేవి కాండంలోకి రండి. లేవి కాండంలోకి వచ్చారా? 13వ అధ్యాయము 45వ వచనం చూడండి. ఆ పొడగల కుష్ఠ
లేదా 43 చదవమ్మా, 43 నుంచి. కుష్ఠము దేహ చర్మమందు కనబడునట్లు, కుష్ఠరోగము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడ వాపు చూపునకు, ఆ పొడ వాపు చూపునకు వాని బట్టతల ఎంతైనను, ఆ వాని బట్ట నొసటి ఎంతైనను ఆ ఎర్రగా నుండి తెల్లని పొడయైన ఎర్రగా నుండి తెల్లని పొడ అయినను వాడు కుష్ఠరోగి వచ్చినట్లయితే వాడెవడు? కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. ఎవరంటే కుష్ఠరోగం వచ్చిన వాడెవడు? అపవిత్రుడు. కుష్ఠరోగం వచ్చిన వాడెవడు? అపవిత్రుడు. వాడి గురించి 45వ వచనంలో ఒకసారి ఏం చెప్పాలంటుందో, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చిప్పివేయవలెను, వాడి వస్త్రాలు చింపేయాలి. ఎందుకంటే వాడి కుష్ఠరోగం జనానికి అందరికి కనిపించాలి. వాడు తల విరియబోసుకొనవలెను, ఒకవేళ తలలోపల పుండ్లు వచ్చింటే జుట్టు మొత్తం తీసేయాలి. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను బిగ్గరగా పలకవలెను, వాడిని ఊరెలపల పెట్టవలెను, వారు మంచి స్థలములోకి రాకూడదు. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు మళ్ళా నాతో పాటు పక్కకి రండి. వచ్చారా? మత్తయి సువార్తలోకి వెళ్ళండి, 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు ముక్కి, ప్రభువా, ఎవరు వచ్చి కుష్ఠరోగి వచ్చి ఆయనను, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను ముట్టచ్చా ముట్టకూడదా? యేసు ఎవరు? పరిశుద్ధుడు. ఈయన ఎవరు? కుష్ఠరోగి. అపవిత్రుడిని బిగ్గరగా కేకలు వేయవలెను. కుష్ఠరోగి ఎవరు? అపవిత్రుడు. అపవిత్రుడిని పవిత్రుడు తాకచ్చా? ఆ వ్యక్తి పరిశుద్ధమైన స్థలంలోకి అసలు రావచ్చా? కానీ ఇక్కడ యేసు ఏం చెప్పాడు చూడండి ఒకసారి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు ముక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన వాడిని ముట్టి ఏమన్నాడు? నాకు ఇష్టం. ఈ పాయింట్ అర్థమైందా? రైట్. అలాగే మార్క్స్ వార్తకి వెళ్ళండి మళ్ళీ ఒకసారి. దేవుడు ఎంత శ్రద్ధ మన మీద పెట్టాడనేది మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడు ధ్యానించాడు. ప్రతి చిన్న విషయాలు కూడా అట్లా ఉండండి. లేవీకాండము 11వ అధ్యాయము 29, 33, 29 నుంచి 33 వరకు. నేల మీద ప్రాకు జీవరాశులలో మీకు అపవిత్రమైనవి ఏమనగా చిన్న ముంగీస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసర వెల్లి, నేల మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక. ప్రాకు వాటిలో ఇవి అపవిత్రములు. ఇవి చచ్చిన తరువాత వీటిని ముట్టిన ప్రతి వాడు ఏమవుతాడంట? వాటిని ముట్టిన ప్రతి వాడు సాయంకాలం వరకు అపవిత్రుడు. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఆ బల్లి గాని, టొల్లి గాని, డల్లి గాని ఏదైనా అన్నం ఉడికేటప్పుడు పడిందనుకో, అంటే దేవుడు దేన్ని తాకకూడదు, దేన్ని తాకాలి, దేన్ని తినకూడదు, దేన్ని తినాలి, ఏది పడితే ఏమి చేయాలి, నీ ఆహార విషయంలో ధ్యానం ఉంచాడు, నీ శరీర రోగముల విషయంలో ధ్యానం ఉంచాడు, నీ ఆస్తుల విషయంలో ధ్యానం ఉంచాడు, నీ రాబడి విషయంలో ధ్యానం ఉంచాడు. దాన్ని బట్టి నువ్వు ఎలా బ్రతకాలో చెప్పాడు, నువ్వు స్నానం ఎప్పుడు చేయాలో చెప్పాడు, నువ్వు ముట్టుగా ఉన్నప్పుడు ఎలా ఉండాలో చెప్పాడు. ప్రతి విషయాన్ని లేవీకాండంలో స్పష్టంగా చెప్పాడు. కానీ మనం లేవీకాండం చదవడానికి భయపడతాం. అందుకు మీకు ఇక్కడ చెప్తున్నాను కొన్ని విషయాలు. ఎలా ఉండాలి, జుట్టు ఇరబోసుకోవచ్చా,
ఆడవారు ఎలాంటి వస్త్రములు ధరించాలి, మగవారు ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఆడవారు జుట్టు ఎలా పెట్టుకోవాలి, మగవారు జుట్టు ఎలా పెట్టుకోవాలి, ఎప్పుడు ఎలా స్నానం చేయాలి, ఏ సమయంలో స్నానం చేయాలి, భార్యాభర్తలు ఎప్పుడు కలవాలి, ఎలా కలవాలి, ఏ విధంగా కలవాలి, అన్నీ కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడే లేవికాండం. అంటే దేవునికి మన పట్ల ఎంత ధ్యానం ఉందో అర్థమైందా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇంతగా ధ్యానం ఉంది కదా, ఇప్పుడు ఒక పాయింట్ అర్థమైంది మనకేంటి? అపరిశుద్ధమైన వాడు పరిశుద్ధ స్థలములోకి వస్తే ఏమవుతాడు? కాలిపోతాడు. మళ్ళా తెలుసా అన్నమాట. ఒకసారి పక్కకి చెప్పండి. మనం ఒకవేళ అపవిత్రులమైతే పరిశుద్ధ స్థలములోకి వెళ్తే కాలిపోతాము. చెప్పండి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్తే కాలి. ఇక్కడ నుంచి కొంచెం మీకు వేరే వేలకు తీసుకొస్తున్నాం. అంటే ఏంటి? పాపము చేసిన వాడు అపవిత్రుడు దేవుని సన్నిధిలోకి వెళ్తే కాల్చివేయబడతాడు. అర్థమైందా? యెషయా గ్రంథంలోకి రండి. ఇక్కడికి వస్తున్నారండి. యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. ఎవరు అక్కడ ఎవరంటున్నారు ఆ మాట? యెషయా అంటున్నాడు, నేను అయ్యో ఎవరంట అండి? ఎవరంట యెషయా? ఎవరంట యెషయా? చెప్పండి, ఎవరు యెషయా? అపవిత్రమైన పెదవులు గలవాడను. అపవిత్రమైన పెదవులు గల జనుల జనుల మధ్య నివసించుచున్నవాడను. లిజన్, ఇవన్నీ మనకు సాదృశ్యం. మన పెదాలు అపవిత్రమైనవి కాదా? ఈ నోటితో ఎవరిని స్తుతిస్తున్నారు? ఈ నోటితో ఎవరికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు? ఈ నోటితో ఎవరికి స్తోత్రగానాలు పాడుతున్నారు? ఇదే నోటితో కోప్పడట్లేదా? చెప్పాలి. ఇదే నోటితో చెడ్డ మాటలు మాట్లాడట్లేదా? ఇదే నోటితో సరసోక్తమైన మాటలు మాట్లాడట్లేదా? ఇదో నోటితో ఎదుటివాడికి తీర్పు తీర్చట్లేదా? అంటే యెషయా చెప్పే ఈ మాటలు మన గురించి కాదా? కేవలం ఆయన ఒక్కడి గురించే చెప్పుకుంటున్నాడా? చెప్పండి సార్, చెప్పాలి. యెషయా ఏమంటున్నాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే. ఇప్పుడు చెప్పండి మీరు కూడా, అయ్యో యేసయ్యా, నేను కూడా అపవిత్రమైన పెదవులు గలవాడని ఒప్పుకుంటారా? దేవునితో చెప్తారా? రైట్. రెండో మాట ఏంటి? అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో జీవిస్తున్న వారు కాదా? నీ చుట్టూ ఇక్కడ పిల్లలు ఒకసారి చూడండి. మీకు ఎవరికి బూతులు రావా? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? మీ పేరెంట్స్ మాట్లాడారా? కానీ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకు ఫ్రెండ్స్. అంటే అర్థం ఏంటి? అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్నారు. బాగా వినండి అమ్మా, ముందుకు రండి. నేను నశించిపోతున్నానంటే ఏంటి? పరలోక రాజ్యానికి అర్హుడిగా లేను. రాజును సైన్యములకు అధిపతియు నాకు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకొంటిని. అయ్యా, రాజైనా సైన్యములకు అధిపతి అయినా యెహోవా దేవుడని నేను కన్నులారా చూచుచున్నానే. మనం చూస్తున్నామా? చూడట్లేదా? ఇది ఎంతమంది కనిపిస్తుంది? ఇది ఎంతమంది కనిపిస్తుందండి? ఇది ఎంతమంది కనిపిస్తుందండి? చెప్పాలందరూ, ఇది ఎంతమంది కనిపిస్తుంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఇప్పుడు ఇది మన మధ్య లేదా? వాక్యం మన మధ్యలో లేదా? అంటే యేసు మనకు కనిపించట్లేదా? యేసు మనకు కనిపిస్తున్నాడా? కనిపించట్లేదా? ఆయన మనకు కన్నులారా చూస్తున్నాం. కానీ చెప్పాలి. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును ఒక్కసారి చూడండి అబ్బా, ఒక్కసారి చూడండి. ఈ విధంగా యెషయా రొమ్ము కొట్టుకుంటూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదాలు గలవాడనే, అయ్యో నేను అపవిత్రమైన జనుల మధ్య జీవిస్తున్న వాడనే, అయ్యో నేను పరిశుద్ధత లేని వాడనే, అయ్యో నాకు పవిత్రత లేదే అని రొమ్ము కొట్టుకుంటూ ఉంటే, అప్పుడు దేవదూత బలిపీఠం నుంచి ఒక నిప్పు తీసుకొని వచ్చింది. ఇప్పుడు నిప్పు మీ చేతుల్లో పెట్టారనుకోండి, ఏమవుతుంది మీకు? చెప్పాలి సార్. నిప్పు మీ చేతుల్లో పెడితే ఏమవుతుంది?
కాలుతుంది. కానీ అక్కడ ఏం జరిగిందో చూడండి. 6. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. పెదవులకు తగిలేను కనుక ఇది నీ పెదవులకు ఏది ఇది ఇది ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఇది ఏంటో ఇది అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ఇది నీ పెదవులను తగిలేను కనుక, ఇది అంటే ఏంటో ఇప్పుడు చెప్తాను మీకు నేను. ఇది నీ పెదవులను తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను. ఇప్పుడు ఒక్కసారి నా వైపు చూడండి అందరూ కూడా. ఇట్లా గుండె మీద చేసుకొని నా యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తం అయిపోయింది అని చూద్దాం. ధైర్యం సరిపోవట్లేదా? నా పాపములకు ప్రాయశ్చిత్తం అయిపోయింది, నేనిప్పుడు పరిశుద్ధుడను అని చూద్దాం. అనరా అనండి సార్. ఇట్లా పెట్టుకొని గుండె మీద చేసుకొని నేను చేసిన దోషాలకు, నేను చేసిన పాపాలకు, నేను చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అయిపోయింది, నేను ఇప్పుడు పరిశుద్ధుడను అనండి. అనరా 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 ఎందుకు మాట్లాడితేనే కొంచెం ముందుకెళ్తారు. ఎందుకు అనరు? బాప్తిజం తీసుకున్నావా? బాప్తిజం తీసుకున్నారా మేడమ్స్? బాప్తిజం తీసుకున్నారా? బాప్తిజం తీసుకున్నారా? మరి ఎందుకు వెళ్ళకున్నారు? బాప్తిజం అంటే ఏంటి? బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమడిగారు? నువ్వు పాపివని ఒప్పుకుంటున్నావా అని అడిగారు. ఎస్, ఒప్పుకుంటున్నాను. నీ పాపముల నిమిత్తము క్రీస్తు యేసు కల్వరిలో ప్రాణత్యాగం చేశాడని నమ్ముచున్నావా? ఒప్పుకుంటున్నాను పాస్టర్ గారు. ఆయన తిరిగి మరలా రెండవ రాకడికి రానై ఉన్నాడని, తిరిగి వచ్చినప్పుడు తాను ఏర్పరచుకున్న పరిశుద్ధ జనాంగమైన మనలను తీసుకొని వెళ్తారని నువ్వు విశ్వసిస్తున్నావా? ఎస్ పాస్టర్ గారు. చెప్పారా లేదా? మరి ఎందుకు మీరు గుండె మీద చేసుకుని చెప్పలేకపోతున్నారు మాట? ఇప్పుడు మళ్ళిస్తాను. ప్రభు యొక్క రక్తంలోనికిను, పరిశుద్ధమైన ప్రభు యొక్క దేహంలోనికిను మనము భాగస్వాములం అవుతున్నాం. మరి ఎందుకు మనం పరిశుద్ధులమని ఇంకా గుండె ఒప్పుకోవట్లేదు? ఇంకా మనసు ఎందుకు ఒప్పుకోవట్లేదు? యేసు ఏర్పరచుకున్న జనాంగము, యేసు తన స్వరక్తం ఇచ్చి కొన్న జనాంగము, యేసు నన్ను ఏర్పరచుకున్న జనాంగము, నేను పరిశుద్ధుడను అని సగర్వంగా చెప్పగలగాలి మనం. కానీ ఏంటి తెలుసా? ఎక్కడో చిన్న చిన్న ఆశలు. ఈ మాట చెప్పడానికి భయం వేస్తుంది. మేము పేరు క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ ఎక్కడో భయం. ఇంకొంచెం ముందుకు ఇప్పుడు ఇది అనే మాట అండర్లైన్ చేసుకున్నారా? ఇది ఏం చేసినట్టు ఆయన అర్థమండి. ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయాను అనెను. అయిపోయింది పాయింట్. ఎహెచ్కేల్ గ్రంథము. ఇది అంటే ఎవరు? ఇది అంటే ఏంటి? అక్కడ ఇది అంటే ఏంటి? ఏం తగిలిచ్చాడు? యెషయా పెదాలకు అగ్గినిప్పు. ఏం తగిలిచ్చాడు? రైట్. ఎహెచ్కేల్ గ్రంథము 47వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు మొత్తం నేను చదివించను, కానీ అక్కడ మీకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. ఎహెచ్కేలు 47వ అధ్యాయంలోకి వస్తే 47 ఇక్కడ మీకు బాగా 47 స్టార్టింగ్ నుంచి ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఏం కనిపిస్తుంది తెలుసా? గుడిలో నుంచి, మందిరంలో నుంచి నీరు పారుతున్నట్టుగా కనిపిస్తుంది. అధ్యాయం చివరిలోకి వెళ్తే ఆ నీరు పారి 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 నదిగా మారిపోతుంది. నదిగా మారిపోయి చివరికి సముద్రంలో కలిసిపోతుంది. చివరికి ఏమవుతుంది? అది పారుచున్న వేళ నిర్జీవమై ఉన్న ప్రతి దాన్ని కూడా జీవము గలదిగా మారుస్తూ పోతుంది. నిర్జీవమైన ప్రతిదాన్ని కూడా ఏం చేస్తుంది? జీవము గలదిగా మారుస్తూ పోతుంది. ఇప్పుడు ఒక్కసారి నా వైపు మళ్ళా కన్క్లూజన్కి వస్తున్నాను. దానికి వినండి. ఏం చెప్పారు మీకు పాయింట్? అపవిత్రమైన వారు పరిశుద్ధమైన స్థలంలోకి వెళ్తే ఏమవుతారు?
కాల్చివేయబడతారు. కరెక్టా కదా? కానీ దేవుడు దానికి సమాధానాన్ని మనకు పంపించాడు. ఏంటా సమాధానం? యెషయా దగ్గర నిప్పు రవ్వను పెట్టాడు. దేవుడు అగ్ని వంటి వాడు అంటాం, యేసు అగ్ని వంటి వాడు అంటాం. ఆ నిప్పు రవ్వ ఎవరు? యేసు. యెహెజ్కేలు గ్రంథంలో పారుతున్న నీరు నిర్జీవమైన వాటిని జీవముగా మార్చి బ్రతికించింది అంటాం. ఒకసారి మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్త 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 39వ వచనం. లోపలికి పోయి సమాజ మందిరం లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పారు. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తలతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి వాక్యం చదివితే గల్లు అనాలన్నమాట. చదవాలి. ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లిదాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. చిన్నదానా లెమ్మని నీతో చెబుతున్నాను అనగా ఆ చిన్నది లేయలేదు. ఏమైంది? చనిపోయింది అంటే జీవము గలదా జీవము లేనిదా? జీవము గలదా జీవము లేనిదా? పాపములో పడి ఉన్న మనము జీవము గలవారమా జీవము లేని వారమా? చచ్చిన వారితో సమానమా కాదా? బాప్తిసము ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? జీవము గల వారిగా లేపాడు. ఆ ప్రవహించిన నది యేసు, ఆ నిప్పు రవ్వ యేసు. అందుకే కుష్ఠరోగిని ముట్టాడు, కాలిపోలేదు ఆయన, కుష్ఠరోగి బాగయ్యాడు. అర్థమవుతుందా? రక్తస్రావంతో ఇది అంటు కట్టబడిన ఆ యొక్క స్త్రీ ముట్టుకుంటే ఈయనకు పాపము రాలేదు, ఈయన దహించివేయబడలేదు, ఆ స్త్రీ బాగైపోయింది. చనిపోయిన వాడంటే జీవము లేనిది, నిర్జీవమైనది, జీవము లేని ఆ చిన్నది తబితా లే అమ్మా, చిన్నదానా లే అమ్మా అంటే లేచింది. అంటే ఆ పారుతున్న నది, ఆ పారుతున్న సెలయేరు, ఆ అగ్ని రవ్వ, ఆ నిప్పు రవ్వ ఎవరంటే జీవము గల యేసు. ఆ యేసు మనల్ని తాకిన నాడు, ఆ యేసు మనలో ప్రవహించిన నాడు, ఆ యేసు యొక్క మాట జీవధారగా నీలో నాలో ప్రవహించిన నాడు నిర్జీవమైన పాపములో చచ్చిన వారమై, పాపమును విడిచిపెట్టిన వారమై, పాపము నుంచి ప్రత్యేకించబడిన వారిగా, సజీవమైన జీవము గల వారిగా మనం వేరుపరచబడతాం. ఆ వేరుపరచబడ్డాన్ని హెబ్రీ భాషలో పరిశుద్ధత అన్నారు. పాయింట్ అర్థమైందా సార్? మలయ పల ఏంటి ఆ మాట? మనం ఎవరమై ఉన్నాం? పాపములో చచ్చిన వారి వలె ఉన్నాం. పాపము ద్వారా కుష్ఠరోగులమై ఉన్నాం. పాపము ద్వారా అంటు ముట్టుగల వారిగా ఉన్నాం. పాపము చేసి సజీవము లేని వారిగా ఉన్నాం. అలాంటి మనలో యేసు నిప్పు రవ్వలాగా మనల్ని తాకి, యేసు జీవజలముగా మనలో ప్రవహించి, యేసు మనలో నివాసము చేసి, ఆయన మనల్ని ముట్టి తన స్వరక్తము ద్వారా, తన ప్రాణము ద్వారా నిర్జీవమైన మనల్ని జీవము గల వారిగా పాపము నుండి మనల్ని ఏం చేశాడు? వేరు చేశాడు, వేరుపరిచి ప్రత్యేకించాడు. అలా ప్రత్యేకించబడ్డానే హెబ్రీ భాషలో పరిశుద్ధత అన్నారు. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆ మాటకు అర్థం ఏంటి? లోకము అనే పాపములో నుంచి ఆయన వేరైన వాడు. ఆయనకున్న గొప్ప లక్షణాల్లో ఆయన లక్షణాలు ఏంటి? ఈజ్ ఆల్ఫా, ఈజ్ ఒమేగా. ఆయనకున్న ఇంకో లక్షణం ఏంటి? ఉన్నవాడు, అనువాడు, చూచుచున్నవాడు, జీవము గలవాడు, సర్వశక్తివంతుడు, సర్వాంతర్యామి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మారని దేవుడు, మరువని దేవుడు, విడువని దేవుడు, అంతలో మించి పరిశుద్ధమైన దేవుడు. పరిశుద్ధమైన అంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటి అర్థం చెప్పాను? వేరు చేయబడినది. మనం ఇప్పుడు పరిశుద్ధమేనా? నేను చేయొచ్చాను, నేను పరిశుద్ధునని.
నాతో పాటి మనం పరిశుద్ధులమేనా? వేరు చేయబడ్డ వాళ్ళమేనా? లోకములో నుంచి అయ్యో ఈ సాతాను లోకం నాకొద్దు, నేను ప్రభువు సైన్యములోని మెంబర్, నేను ప్రభువు సైన్యములో నేను ఉన్నాను, నేను ప్రభువు సైన్యములో ఉన్నాను అని సగర్వంగా చేయెత్తగలవా? నేను ప్రభువును వెంబడిస్తున్నాను, నేను ప్రభువు సొత్తు, ప్రభువు నన్ను వెలపెట్టి కొన్నాడు, ఆయన రక్తంలో నేను కడగబడ్డాను, నేను బాప్తిసం ద్వారా ఆయన కుమారుడిగా కుమార్తెగా మారాను, నేను ఆయన జనాంగములో ఒక సొత్తును, ఆయన కొరకు ఎదురు చూస్తున్నా కన్యకైనా వధువును అని నువ్వు చెప్పగలవా? ఇది ప్రశ్న. ఇప్పుడు ఈ పరిశుద్ధంగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి ఒక 10 అంశాలు చెప్తాను. ఈరోజు ఒకటే అంశం చెప్తాను, వచ్చే వారం ప్రభు చిత్తం అయితే మిగతా 9 అంశాలు చెప్తాను. రాసుకుంటారా 10 విషయాలు? ఇప్పుడు మీకు పరిశుద్ధత అంటే చెప్పాను. పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధత అనే అర్థానికి పాపపు లోకములో నుంచి మనము వేరు చేయబడిన వారము అని అర్థం. పాపపు లోకములో నుంచి మనము వేరు చేయబడిన వారము అని అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు పరిశుద్ధత అనే పదాలకు కొన్ని అర్థాల్లో ఒక 10 అర్థాలు చెప్తాను. మొదటి అర్థం రాసుకోండి, కపట స్వభావము నుండి వేరుపడుట పరిశుద్ధత. కపట స్వభావం ఏంటమ్మా? పైన బుక్ని చూడు, ఆ బుక్ ఆ పిల్లలకి ఇస్తారు, చూడు పక్క రాసుకుంటారు, ఆ పిల్లలు చూడండి, బుక్లో ఏమో చెక్ చేసి. కపట స్వభావము, ఆ కపట స్వభావములో నుంచి బయటపడ్డం, వేరు చేయబడ్డం పరిశుద్ధత. ఈరోజు కపటం అంటే ఏంటో చెప్తారా నాకు ఒకసారి? ఎవరైనా లోపల ఒకటి బయట ఒకటి. ఇంకా ఈరోజు ఒక్క పదానికి అర్థం చెప్తాను. కపట స్వభావం నుంచి వేరుపడుట పరిశుద్ధత అని రాసుకోండి. కపట స్వభావము నుండి వేరు చేయబడుట పరిశుద్ధత. ఒక 10 ప్రశ్నలు ఇస్తాను, ఎన్ని మార్కులు వస్తాయో చెక్ చేసుకుందాం. రైటా? 10 ప్రశ్నలు ఇస్తాను. నేను కపట స్వభావిని, ఎవరైనా ఒప్పుకుంటారా? నాలో కపటం ఉంది, ఎవరైనా ఒప్పుకుంటారా? నేను లోపల ఒకలా ఉంటాను, బయట ఎక్కువలా ఉంటాను. పైకేమో నవ్వుతూ మాట్లాడతాను, లోపలేమో చాలా దుర్మార్గమైన ఆలోచనలు ఉంటాయి. నేను కపట స్వభావిని, ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? సరే, చెక్ చేసుకుందాం. 10 ప్రశ్నలు ఇస్తాను, 10లో ఎన్ని మార్కులు వస్తాయో చెక్ చేసుకోండి. రైటా? మొదటిది, నా హృదయ ఆలోచన, నా యొక్క ప్రవర్తన సిమిలర్గా ఉంటాయి లేదా ఉండవు? ఉంటాయి అంటే ఒక మార్క్ వచ్చినట్టు, ఉండవు అంటే మార్క్ రానట్టు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నా ఇంటర్నల్ హార్ట్ థింకింగ్, ఎక్స్టర్నల్ నా యొక్క బిహేవియర్ రెండు సేమ్ ఉంటాయి. ఇంటర్నల్ నా హార్ట్ ఫీలింగ్, ఎక్స్టర్నల్ నా యొక్క బిహేవియర్ రెండు సేమ్ ఉంటాయి. ఉంటాయి అంటే మీకు ఒక మార్క్ వచ్చినట్టు, లేదు అంటే రానట్టు. రాసుకున్నారా? పాయింట్ వచ్చిందా రాలేదా? చెక్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా అర్థం కావడానికి? ఎగ్జాంపుల్ చెప్పమంటారా అర్థం కావడానికి? ఎగ్జాంపుల్ చెప్పమంటారా అర్థం కావడానికి? చూడండి, ఆ వైపు అందరికి చెప్తాను. ఒకసారి బాగా కళ్ళు మూసుకొని యువర్ బెస్ట్ ఫ్రెండ్ గుర్తు చేసుకోండి. మీ బెస్ట్ ఫ్రెండ్ పేరు రాసుకోండి. ఏగా గుర్తు చేసుకున్నారా? బెస్ట్ ఫ్రెండ్ పేరు గుర్తు చేసుకున్నారా? అలాగే నచ్చని ఫ్రెండ్ గుర్తు చేసుకోండి. అట్లా కానీ ఉంటారో చేసి ఎవరో ఈ అమ్మాయి ఈ అబ్బాయి అనేవాళ్ళు, ఒక నచ్చని వ్యక్తి, పక్కింటోడో పొరిగింటోడో ఇల్లుంటోడో కళ్ళింటోడో డల్లింటోడో ఉన్నాడా? గుర్తు చేసుకున్నారా? ఆ వ్యక్తి వచ్చి హాయ్, వాట్ ఎ సర్ప్రైజ్, ఆఫ్టర్ సో మెనీ డేస్ ఐ సీ యువర్ ఫేస్, ఐ యామ్ సో హ్యాపీ అని వచ్చి అడ్జస్ట్ చేసుకున్నారు అనుకోండి. మీ ఫీలింగ్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి? షాక్. హక్ చేసుకోవా? బట్ లోపల ఫీలింగ్ ఏంటి? కానీ పైకి ఫీలింగ్ ఏంటి? పైన ప్రవర్తన ఏంటి?
లోపలేమో తిట్టుకుంటున్న స్వభావం. వీడొచ్చాడంటారు దరిద్రంగా, మంచి పనికి పోతుంటే వీడు దరిద్రంగా అని లోపల, పైనేమో హే బ్రదర్ సో హై వాంట్ సో హౌ బాల్ అంటారంట. చెక్ చేసుకోండి, చెక్ చేసుకోండి. రైట్, ఓకే. రెండవది, నువ్వు ఏం చేసినా దాని వెనకాల దాగి ఉన్న ఆలోచన పరిశుద్ధమైందేనా? నువ్వేం చేసినా దాని వెనకాల దాగి ఉన్న ఆలోచన పరిశుద్ధమైందేనా? ఎగ్జాంపుల్స్ చెప్పంటారా? ఎప్పుడు ఎవరిని పొగలేదా మీరు? ఎప్పుడు ఎవరిని పొగలేదా? ఆ పొగడ్త వెనకాల నీ ఆశ ఏంటి? ఎప్పుడు ఎవరిని మందలించలేదా? ఆ మందలించిన దాని వెనకాల నీ ఆశ ఏంటి? కనుక నువ్వు చేసే ప్రతి క్రియ పరిశుద్ధమైందేనా? నువ్వు చేసే ప్రతి పని దాని వెనకాల దాగి ఉన్న ఆలోచన పరిశుద్ధమైందేనా? చెక్ చేసుకోండి. పరిశుద్ధమైంది అయితే ఒక మార్క్ వేసుకోండి. 3, పైకేమో నువ్వంటే నాకు ప్రాణమురా అని ప్రాణం పెట్టునంతగా ప్రవర్తిస్తూ వెనకలేమో ఎప్పుడు గోతులు తీయలేదా? ఎప్పుడు ఎవరికి గోతులు తీయలేదా? ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పంటారా? బాగా నా వైపు చూడండి. అందరూ బెస్ట్ ఫ్రెండ్ రాసుకున్నారుగా అమ్మా, బెస్ట్ ఫ్రెండ్ రాసుకున్నారుగా. ఇప్పుడు ఏమో బెస్ట్ ఫ్రెండ్ ఈమా ఇద్దరు ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏంటి? మన ఇద్దరం కలిసి ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా కలిసి ఉండాలి, వి ఆర్ బోత్ సో బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి ఇద్దరు బెంగళూరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. బాగా రాశారు. ఆ అమ్మాయికి అయ్యే నాకు అసలు మార్కులే రావే, ఈ ఆన్సర్లు ఏమి నాకు తెలియదు, టెన్షన్ పడకు, ఐఆమ్ దే, నాకు అన్ని ఆన్సర్లు వచ్చని చెప్పి ఆన్సర్లు మొత్తం ఈ అమ్మాయి చెప్పింది. రిజల్ట్ వచ్చింది. రిజల్ట్లో ఆ అమ్మాయి బెంగళూరు సెలెక్ట్ అయింది, ఈ అమ్మాయి బెంగళూరు సెలెక్ట్ కాలేదు. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఎవరితో కూడా చెప్పుకోరా? మమ్మీ నేను ఆన్సర్లు చెప్పాను, మమ్మీ డాడీ నేను చెప్పుకుంటా లేదా? దీని కాదు వెనకాల గోతులు తేయడం అంటే. సక్సెస్ అయిన వ్యక్తి యొక్క సక్సెస్ సెలబ్రేట్ చేసుకోకుండా బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటూ ఆమెను డిక్లేర్ చేస్తున్నావా లేదా? అదే గోతులు తేయడం అంటే. తెలియకుండా దీన్నే కపటం అంటారు. దీన్ని ఏమంటారు? కపటం అంటారు. ఇప్పుడు చెప్పినవన్నీ కపటానికి అర్థాలు. మొదట ఏం చెప్పాను? హృదయ ఆలోచన ఒకటి, బయటికి ప్రవర్తన ఇంకొకటి. రెండోది ఏంటి? నీ ప్రతి పని వెనకాల నీ ఆలోచన పవిత్రమైంది అయితే మంచిదే, కానీ ఉండదు, చెక్ చేసుకోండి. 3, పైకి ప్రాణం పెట్టినంత ఫ్రెండ్స్ అన్నట్టు చెప్తూనే వెనకాల గోతులు తీయడం. 4, ఇక్కడ ఎంతమంది భక్తి పరులు అండి? ఒకసారి సండే మాత్రమే భక్తి పరులు చదివితండి బాబు. సండే మాత్రమే భక్తి పరులు ఉన్నారా? ఓకేనా? నీ భక్తి నీ యాటిట్యూడ్ రెండు మ్యాచ్ అవుతున్నాయా? నీ భక్తి నీ యాటిట్యూడ్ రెండు మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ కావట్లేదంటే కొన్ని విషయాలు చెప్తానండి. సహోదరుని అందరూ ప్రేమిస్తున్నారా? నీ సహోదరుని అందరూ ప్రేమిస్తున్నారా? ఇప్పుడు ఎస్ అంటున్న అక్షయకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమెకి 2 అన్నలు ఉన్నారు. ఓకేనా? ఒక అన్న ఫోన్ చేస్తే ఎలా మాట్లాడుతుంది, ఇంకొక అన్న ఫోన్ చేస్తే ఎలా మాట్లాడుతుంది? సహోదరుని అందరినీ కూడా సమానంగా ప్రేమిస్తున్నారా? విపరీతమైన కోపాలు ఉన్నాయా లేవా బాబు? విపరీతమైన కోపాలు ఉన్నాయా లేదా? 4, వీధుల్లో నీ స్వరం వినబడుతుందా? మీ ఇంట్లో గొడవలు పక్కింటోడికి వెళ్తున్నాయా? అమ్మాయిలు అమ్మల మీద అరిచేటప్పుడు పక్కింటి కిటికీలు మూస్తున్నారా మూయట్లేదా? పక్కింటి కిటికీలు మూస్తున్నారా మూయట్లేదా? మనకెందుకులే, అయ్యో మన యొక్క సంసారం మొత్తం పక్కింటోడికి అర్థమవుతుంది బాబోయ్ అని మూసేసుకుంటున్నాం. కానీ ఏసైతే అసలు అరవడు. దీన్ని అంటారు నీ భక్తి నీ ప్రవర్తన రెండు మ్యాచ్ కావట్లేదు. మ్యాచ్ అవుతుంటే పాయింట్ వచ్చినట్టు, కాకపోతే నువ్వు కపటము కలిగి ఉన్నట్టు. ఇంకా భక్తి ఏం చెప్తుందిరా అంటే వ్యభిచరించవద్దు, మోహము చూపులు చూడొద్దు, నెట్లో గేమ్స్ ఆడద్దు, చాటింగ్లు చేయొద్దు, వెంగపు మాటలు మాట్లాడద్దు, సరసోక్తులు మాట్లాడద్దు, చెడు అలవాట్లు ఉండకూడదు, చెడు వ్యసనాలు ఉండకూడదు అని చెప్పి
వాక్యం స్పష్టంగా చెప్తుంది. అది భక్తి. ఏమి లేవా మనకు? మళ్ళా రిపీట్ చేయమంటారా? చెడు వ్యసనాలు లేవా? సిగరెట్లు మందు ఏం లేవా? సిగరెట్లు మందు ఏం లేవా? సిగరెట్లు మందు ఏం లేవా? నేను చెప్పమంటారా చెడు వ్యసనాలు? ఇంకొకటి చెడు వ్యసనాలు అద్దో. రోజుకు చాయ్ ఎన్నిసార్లు తాగుతారు? రోజుకు చాయ్ ఎన్నిసార్లు తాగుతారు? రోజుకు బూస్ట్ ఎన్నిసార్లు తాగుతారు? రోజుకు హార్లిక్స్ ఎన్నిసార్లు తాగుతారు? రోజుకు కాఫీ ఎన్నిసార్లు తాగుతారు? మోర్ దాన్ 2 times తాగుతున్నావంటే నువ్వు వ్యసనపడవు, నువ్వు వ్యసనాలు కలిగి ఉన్నావని అర్థం. బైబిల్ యాక్సెప్ట్ చేయదు. కనుక నీ భక్తి నీ ప్రవర్తన రెండు మ్యాచ్ కాలేదు. రెండు, గేమ్స్లో అర్థం అవ్వాలట్లేదా? ఫోన్లో గేమ్స్ వ్యభిచారంతో సమానం. ఓకేనా? మోహపు చూపులు చూస్తున్నారా లేదా? వ్యభిచారంతో సమానం. చాటింగ్లు, ఓకేనా? నాకు తెలిసిన ఒక వ్యక్తి అన్నాడు, అంటే అలా కాదండి, ఆ అమ్మాయికి వచ్చిందంటే అది అంటే మరి నీకుందారా అది అంటే అన్నాడు. అట్లా ఫీలింగ్ ఏం లేదు, జస్ట్ ఏదో టైం పాస్కి అలా రిప్లై ఇస్తున్నాడు. మరి పెళ్లి చేసుకోవచ్చు కదరా అంటే, నువ్వు గమ్మడా అందరినీ పెళ్లి చేసుకుంటారా ఏంది? ఏదో టైం పాస్కి అలా మాట్లాడుకుంటున్నాను. దీన్ని ఏమంటారండి? ఇలాంటి చాటింగ్లు వ్యభిచారంతో సమానం. రైట్? వ్యంగపు మాటలు సరస్వక్తులు. ఓకేనా? హాయ్ హౌ ఆర్ యు అంటే, ఓ యు ఆర్ సో బ్యూటిఫుల్ నో, ఐఎమ్ ఫీలింగ్ యు ఆర్ సో బ్యూటిఫుల్ నౌ ఇట్ ఈస్. నీకెందుకురా బ్యూటిఫుల్ అయితే? ఓకేనా? అమ్మాయి హాయ్ అనింది, హలో కాడ ఎందుకు ఆగిపోవట్లేదు? హలో దగ్గర నుంచి హాయికి వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి? నీ చాటింగ్లో హలో దాటి హాయ్ వెళ్ళిపోయిందంటే. ఓకేనా? చాలామంది వర్క్ చేసే కాడ ఓకేనా హాయ్ హౌ ఆర్ యు సో మచ్ నైస్, వాళ్ళిద్దరిలో వ్యభిచారం నడుస్తుంది అర్థం. ఏ స్త్రీ అయినా ఏ పరపురుషునైనా హాయ్ కాడికి వెళ్ళకూడదు, హలో దగ్గరే ఆగిపోవాలి. బైబిల్ యాక్సెప్ట్ చేయదు హాయ్ని. హాయ్ ఫ్రెండ్షిప్ అనే ముసుగులో నీ ప్రతి గిఫ్ట్ పరిశుద్ధమైందని ముందు అడిగాను. జాగ్రత్త. పనిచేసే కాడ ఒక వ్యక్తి ఒక స్త్రీని హాయ్, ఏజ్ గ్యాప్ బాగుంటే అది కూడా తప్పే అంటారు. హలో వరకే రైట్. ఇప్పుడు క్వశ్చన్ వేసుకుందాం. నీ భక్తి నీ ప్రవర్తన రెండు మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ కాకపోతే కపటం. 5 ఎన్ని మార్కులు వచ్చాయి? చెప్పద్దా? రైట్. 5. ఒకసారి నా వైపు చూడండి. ఈ సంఘానికి ఫస్ట్ వచ్చిన మెంబర్ ఎవరు? ఈ సంఘంలో ఫస్ట్ ఫ్యామిలీ ఏది? మేరీ ఆంటీ ఫ్యామిలీ వెళ్ళిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఫ్యామిలీ ఎవరు? ఉదయ సిస్టర్ అంట. ఇప్పుడు ఉదయ సిస్టర్ మన సంఘంలో ఏంటి పెద్ద చెప్పాలి, సంఘ పెద్ద అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఉదయ సిస్టర్కి ఏం చెప్పారంటే, అమ్మా కొత్తగా ఈరోజు ఈ వారం వీళ్ళు వచ్చారు, వీళ్ళ హ్యాండ్ ఓవర్లో నువ్వు పని చేయని చెప్పారు. ఫీల్ అవుతారా? ఫీల్ కాదా? అవ్వడం కపటం, కాకపోవడం కపటం లేదు. అవ్వడం కపటం. దేవుని సన్నిధిలో ఎవరు పెద్ద కాదు, ఎవరు చిన్న కాదు, ఎవరు మొదటి వారు కాదు, ఎవరు కడపటి వారు కాదు, అందరూ సమానమే. అలా కాక సంఘంలో ఏదైనా స్థాయిని కోరుకుంటే, ఆ కోరుకుంటూ నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు కపటం గల వ్యక్తివి. 5 మార్కులు వచ్చాయి మీ అందరికీ. ఓకేనా? ఇంకొక 5 మార్కులు మీకు ఇచ్చేసి మిమ్మల్ని పాస్ చేస్తారు. పాస్ అవుతారా కారా? ఇప్పుడు 5 మార్కులు వచ్చాయి కదా, ఎవరు కపటమైన వాళ్ళు కాదు కదా. చెప్తా పాస్ మార్కులు అనేది చెప్తా. 6. నువ్వు ఎప్పుడైనా అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్తే కపటం భయ్యా. అబద్ధం చెప్తామంటే కపటం అని అర్థం. రైట్. నేను దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వద్దు అనుకుంటా. ఆల్రెడీ అందరూ ఒప్పేస్తున్నారు ఎస్ మార్కులు వద్దు మాకని. రైట్. 7వది ఇన్ అవుట్. నీ చూపు, నీ వినికిడి, నీ మాట 3 సేమ. ఇన్ అవుట్ ఇలా చూసుకుంటూ చూడు, అంతా గమనించాలి. అయ్యో మీరు సో బ్యూటిఫుల్ సిస్టర్. ఏంటిది లోపల ఫీలింగ్? ఏంటి? ఏముందిరా పిల్ల, ఇది లోపల ఫీలింగ్. బయట ఏం మాట్లాడుతున్నాను? సిస్టర్ బ్రదర్. ఇదే ఇన్ అండ్ అవుట్ సరిగా లేకపోవడం, కపటం. చూపు
వినికిడి మాట 3 పవిత్రంగా ఉండాలి, అప్పుడు కపటం లేనట్టు. 8 బాబు, ఎవరి మీదైనా ఎప్పుడైనా కోపము కానీ అలక కానీ చూపించారా? కోపము కానీ అలక కానీ చూపించారా ఎప్పుడైనా? అది భర్త మీద కానీ, భార్య మీద కానీ, పిల్లల మీద కానీ, ఇరుగు పొరుగు వారి మీద కానీ, శత్రువు మీద కానీ కోపం అలక. వాటికి కొన్ని పదాలు చెప్తాను, బాగినండి. చూడండి, మంచిగా నా వైపు చూడండి. ఇది కూడా కోపమే లేదా అలక. రెండోది, ఏమైంది ఫేస్ ఏంది అట్లుంది? ఎప్పుడన్నా మీ భర్త కానీ మీ భార్య కానీ ఏం లేదు అన్నారా? అని లేదా? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పండి. ఇప్పుడు నా ఫేస్ ఎలా ఉందో నా భార్య గమనించదా? కొంచెం మారితే కనుక్కుంటే కనుక్కోదా? కనుక్కుంటుంది కదా. మరి అప్పుడు కనుక్కొని అడుగుతున్నప్పుడు ఏం లేదు అంటే అర్థమైంది, లోపల ఏదో ఉంది, బయటికేమో అబద్ధం చెప్తున్న కపట సహోదరుడా లేదా సహోదరి. మార్కులు వేసుకోండి మీరే. 9, పని జరిగిపోవాలంతే, ఎలా జరిగిందో అనవసరం. పని జరిగిపోవాలంతే, ఎలా జరిగిందో అనవసరం. క్యాష్ సర్టిఫికేట్ కావాలి, 5,000 అవుతుంది, ఇచ్చేస్తాను. డాక్యుమెంట్స్ కావాలి, 4,000 అవుతుంది, ఇచ్చేస్తాను. జాబ్ కావాలి, 40,000 అవుతుంది, ఇచ్చేస్తాను. ఆ స్థలం ఎలాగైనా నాకు రావాలి, 1,00,000 రూపాయలు అవుతుంది, ఇచ్చేస్తాను. పని జరిగించుకోవడానికి ఏమిస్తున్నావు? లంచం, కపటము గలవాడని అర్థం. లాస్ట్కు 10వది. ఇప్పటి వరకు 9 పాయింట్లు వచ్చాయి. ఇక 10వ పాయింట్ మీకు అందరికీ వస్తాయనుకుంటున్నాను. ఒకసారి మొబైల్ ఫోన్ అందరికీ ఉందా? ఉంటే ఒకసారి ఇట్లా చూపించడం, నాకు ఏం కాదు. మొబైల్ ఫోన్స్ ఉంటే ఏం కాదు, చూపించచ్చు. మొబైల్ ఫోన్ కదా, ఇప్పటి వరకు ఎప్పుడే కానీ ఎవరి నెంబర్ అయినా డిలీట్ చేయడం కానీ, వాళ్ళు వస్తుంటే బ్లాక్ చేయడం కానీ, వాళ్ళ ఫోన్ నెంబర్లు అటెండ్ చేయకపోవడం కానీ చేశారా? అటెండ్ చేయకుండా బ్లాక్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ చేశారా? చేస్తే మీరు కపటం గలవారు. ఎవరి ఫోన్ ఏ రీజన్ ఉన్నా, నాకు నిద్ర వస్తుంది, నీ అవసరం ఉన్నప్పుడు పక్కన నిద్ర వస్తుంది చెప్తే 10 మార్కులు అండి. ఎంతమందికి వచ్చే పాస్ మార్క్స్ చెక్ చేసుకోండి. పాస్ మార్క్స్ చెప్తున్నాను, ఎన్ని వస్తే మీరు పాస్, అన్ని మార్కులు వస్తే మీరు పరిశుద్ధులని అర్థం. సో మొదటి అర్థం ఈరోజు చెప్పాను. పరిశుద్ధతకి ఏంటి? కపట స్వభావము నుండి వేరు చేయబడుట పరిశుద్ధత. మీకు ఎన్ని మార్కులు వస్తే మీరు పరిశుద్ధులు అంటే 10 మార్కులకు గాను 10 వస్తే పరిశుద్ధులు. ఎంతమందికి వచ్చే 10కి 10? ఎంతమందికి వచ్చే 10కి 10? రాకపోతే ప్రభు బల్ల మన దగ్గరికి వస్తుంది. ప్రభు మనని పరిశుద్ధులుగా కొన్నాడు. క్షమాపణ అడిగి పశ్చాత్తాపం రుదితే, ఎలాగైతే యెషయా యొక్క నోటికి అపవిత్రమైన వాటికి యేసు తాకబడ్డాడో, దేవుడు యొక్క రక్తం, అలాగే దేవుని యొక్క శరీరం ఈరోజు నీ పెదాలను వింటున్నారా బాగా? అమ్మా, దేవుని యొక్క రక్తం, దేవుని యొక్క శరీరం ఈరోజు నీ పెదవులను, నీ శరీరాన్ని తాకుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఎప్పుడు? తండ్రి, నేను అపవిత్రుడిని, నన్ను క్షమించి పరిశుద్ధపరచు అని నువ్వు అడిగితే. సమయం మీకు ఇస్తున్నాను. దేవుడి వాక్యం ద్వారా మహిమ పొందుకోను గాక. ఆమేన్. ఒకసారి సమయం మీకు ఇస్తున్నాను, ప్రార్థించుకోండి.